మిడిల్ క్లాస్ సైకోటికి స్వాగతం. ఈరోజు మన వీడియో మోయినా కల్చర్ గురించి అయితే చేస్తున్నాను. అంటే మన ఛానల్లో అన్ని ఫిష్ల గురించి చెప్పడం, కానీ ఆ ఫిష్ తినే మంచి ప్రోటీన్ గల లైఫ్ ఫుడ్ గురించి చెప్పడం మర్చిపోతున్నాను. ఈరోజు వీడియోలో మ్యాక్సిమం బూస్ట్ చేసేంతలాగా మోయినా కల్చర్ని ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయడం ఎలాగా. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇది అందరికీ బాగా యూజ్ఫుల్ అయితే అవుతుంది. కొంతమంది దగ్గర మోయినా అనేది తక్కువ అవుతుంది బ్రో, బూస్ట్ చేయడానికి ఏదో ఒకటి చెప్పు బ్రో అని అడుగుతున్నారు. సో వీడియో అందుకోసమే. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను ఆ మెథడ్ అనేది వాడక ముందు నా మోయినా కల్చర్ అనేది ఎలాగైతే ఉంటుంది చూడండి. తక్కువ క్వాంటిటీ అయితే వచ్చింది మనకి, పెద్దగా ఎక్కువ కూడా కనబరచలేదు మనకి. చూసారు కదా, తక్కువ క్వాంటిటీ, ఎంతో కూడా కాదు, కొంచెం వచ్చింది. దీని అయితే నీట్గా వాష్ చేసుకుని నా ఫిషెస్కి ఫీడ్ అనేది వేసుకుంటున్నాను. మోయినా కల్చర్ అనేది చాలా మంచి బెస్ట్ కల్చర్ అన్నమాట. ఈ కల్చర్లో ఏముంటుందో తెలియదు, కానీ ఒక పెద్ద అమృతం లాంటిది ఇది ఫిషెస్కి ఫీడ్ అవ్వగానే ఏటో తెలియదు, ఇలా పెరిగిపోతే అంతే చేపలు అనేవి. 10 డేస్లో, ఇంకా 10 డేస్ కూడా కాదు, ఒక వారం రోజుల్లో మీ ఫిష్ అనేది ఫిష్ లాగా ఉండదు, ముందు ఫిష్ లాగా రూపగా దాని రూపం అంతా మారిపోతుంది. చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఫిషెస్ అనేవి. ఇప్పుడు మన దీంతో పాటు మన బెటర్స్ కూడా వేసుకుంటున్నాను. అవి కూడా ఇప్పుడు బ్రీడింగ్ అనేది అవుతాయి కదా, బ్రీడింగ్ పెట్టుకున్నాం కదా మనం, మరి వాటికి లైఫ్ ఫుడ్ అనేది కావాలి కదా. సో వీటికి కూడా ఫీడ్ అనేది ఇచ్చుకుంటున్నాను నేను డైలీ. ఇంకా ఈ మిగిలిపోయిన లైఫ్ ఫుడ్ని నేనైతే ఇలా తక్కువ వస్తుంది. మీరు చూసారు కదా, నా దగ్గర గప్పీస్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ గప్పీస్తో పాటు ఇంపోర్టెడ్ బెటాస్ పెయిర్ కూడా ఉంది, బ్రీడింగ్కి వచ్చి. ఇప్పుడు మళ్ళీ అవి కూడా పిల్లలు పెడితే మోయినా అనేది నాకు ఎక్కువ కావాలి, కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనేది ప్రొడ్యూస్ అయితే చేయాలి. కాబట్టి ఈ వీడియో అందుకోసమే, ఎక్కువ క్వాంటిటీలో మోయినాని ఎలా అయితే ప్రొడ్యూస్ చేయాలో ఆ వీడియో అనేది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏటీడు వంటగదిలోకి తీసుకొచ్చాడు, వంట అయినా చేస్తారా అనుకోకండి, అలాంటిది ఏం కాదు. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకొని దానికి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, ఆ తర్వాత పింక్ సాల్ట్ ఉంటే వేసుకోండి. పింక్ సాల్ట్ అనేది అన్నెసెసరీ, మీరు వేసుకుంటారంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈస్ట్ అనేది వేసుకోవాలి. షుగర్ కన్నా డబల్ క్వాంటిటీలో అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అనేది 1/2 టేబుల్ స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఈస్ట్ అనేది 1 స్పూన్ అయితే వేసుకోవాలి మనం. అంటే షుగర్ కన్నా ఈస్ట్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. ఆ తర్వాత మనం వాటర్ కలుపుకోవాలి, కాబట్టి ఈ వాటర్ని గోరువెచ్చగా మనమైతే మరగేసుకోవాలి. గోరువెచ్చగా మరిగిపోయేలాగా వేడి నీళ్ళు సలసలాగా అవే కాదండి, గోరువెచ్చని నీళ్ళు జస్ట్ అలా పెట్టి 1 నిమిషం అలా తీసేయడమే. ఆ గోరువెచ్చని నీళ్ళు అనేవి సరిపోతాయి, చల్లని వాటర్ అనేది వాడుకోకండి, గోరువెచ్చని నీళ్ళు. ఇప్పుడు ఈ గోరువెచ్చని నీళ్ళు తీసుకెళ్ళి మన మిక్సర్ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన ఈస్ట్, ఈ షుగర్, ఇంకా పింక్ సాల్ట్ ఇవన్నీ ఆ ఈస్ట్లో కలవాలి. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే, మనం టీ ఉడకొట్టుకుంటాం చూడండి, తొరుపుకుంటాం కదా, అలా మొత్తం తొరుపుకోవాలి. ఎంతలా తొరుపుకోవాలంటే మనకి ఇంకా షుగర్ లోపల ఉంది కదా, పంచదార అంతా కరిగిపోయి నొరగలాగా వస్తుంది మనకి, బట్టల సబ్బులాగా అంత నొరగొచ్చేలాగా అలా మనం తొరుపుకుంటూ ఉండాలి. నాకు కొంచెం తొరపడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది వీడియో తీస్తూ. ఇంకా ఆ తర్వాత ఏం చేసుకోవాలంటే, ఇలా నొరగొచ్చేలాగా దీనిపైన ఒక మూత అనేది పెట్టేసుకొని ఒక 2 గంటల వరకు దీన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అలా వదిలేండి. సరిగ్గా మనం తొరుపుకున్న 2 గంటల తర్వాత ఇలా మూత ఎత్తి కవర్ చేస్తున్నాం కదా, ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన పంచదార ఇంకా ఈస్ట్ అనేది కలిసి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అనేది ఇక్కడ అవుతుంది. ఇది బేకరీస్లో ఉన్న వాళ్ళు బాగా ఎక్కువగా వాడే పద్ధతి. ఏమవుతుందంటే, మన ఈస్ట్ ఇంకా మన యొక్క షుగర్ అనేది కలిసి కెమికల్ రియాక్షన్ అనేవి ఫర్టిలైజేషన్ అనేది ప్రక్రియ అనేది జరుగుతుంది. 2 గంటల తర్వాత ఈస్ట్ అనేది పైన మేగడ్లా ఫామ్ అవుతుంది. సో మళ్ళీ దాన్ని అలాగా తొరుపుకొని ఇప్పుడు కలిసిపోయిన తర్వాత మనమైతే మోయినాకి ఇలాగా వాటికి ఫీడ్ కింద ఇచ్చేసుకోవచ్చు. ఇగో చూసారు కదా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మన మోయినాకి కొంచెంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం. మీది పెద్ద ట్యాంక్స్ అయితే రోజుకి ఒకసారి ఫీడ్ చేసుకోండి. చిన్న ట్యాంక్స్ అంటే నాలాగా చిన్న దాంట్లో కల్చర్ చేస్తున్నారంటే ఒక రోజు విడిచి ఇంకో రోజు అనేది వేసుకోండి ఈ ప్రక్రియ అనేది. ఇంకా పార్ట్ 2లో ఖచ్చితంగా దీని రిజల్ట్ అనేది పెడతాను. సో ఎవరికైనా పార్ట్ 2 కావాలంటే లైక్ చేసి పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు.
ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.